వెల్కమ్ టు టీవీ న్యూస్. గత 18 సంవత్సరాలుగా అంబేద్కర్ వర్ధంతి రోజున ధర్మారావు ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ శిబిరం నందు రక్తదానం చేస్తూ వస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ రోజు కూడా పాలకొల్లు అంబేద్కర్ భవనం నందు 101వ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అనంతరం 24వ రక్తదానం చేశారు మంత్రి నిమ్మల. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అని అన్నారు. దేశంలో మొదటిసారిగా దళిత వ్యక్తి జిఎంసి బాలయోగిని లోక్సభ స్పీకర్ గా, ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ గా చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దళిత బిడ్డ కాకి మాధవరావును ఎస్సీ కమిషన్ ను ఏర్పాటు చేసి జస్టిస్ పున్నయ్యను నియమించడం ద్వారా అంబేద్కర్ స్ఫూర్తికి నాడు చంద్రబాబు నాయుడు పనిచేశారని అన్నారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ ఉండగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చి గౌరవించారని, గత తెలుగుదేశం హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేస్తే గత వైసీపీ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ విధులను కూడా దారి మళ్లించారని అన్నారు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటూ 27వ దళిత స్కీమ్ ను రద్దు చేసి దళితులకు జగన్ వెన్నుపోటు పొడిచారని అన్నారు మంత్రి నిమ్మల. ఒక దళిత వ్యక్తిని వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తే అతనికి సన్మానం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. స్టేట్ టీవీ న్యూస్.